సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్కే భవన్లో శ్రీ అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ భగవాన్ జన్మదిన వేడుకలు ఆనందోత్సవంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మ భగవాన్ సేవా సమితి అధ్యక్షులు టి సత్యనారాయణ నిర్వహణలో జరిగిన శ్రీ భగవాన్ జన్మదిన వేడుకల్లో సభ్యులు భక్తులు పాల్గొన్నారు. నేను న్యాయవాది 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అయితే నేను 2003లో ధర్మలకు వచ్చాను. ఎందుకోసం నాకు అద్భుతం జరిగింది కాబట్టి నేను ధర్మలకు వచ్చి అప్పటి నుంచి తుది శ్వాస వరకు నేను సేవ చేయాలని నేను సంకల్పించుకున్నాను. ఆ విధంగా నాకు అమ్మాభాగంలో అడుగడుగున నాకు అద్భుతాలు చేస్తున్నారు. నా జీవితాన్ని అంచెలంచెలుగా ఊర్ధ స్థితికి తీసుకెళ్తున్నారు. మహా చైతన్యాన్ని ఇస్తున్నారు. నాకు ఆనంద స్థితి ఇస్తున్నారు. ఎందుకంటే కారణం లేని ఆనందాన్ని నాకు ఇస్తున్నారు. ఏ సమస్య నాకు ఎదురైనా క్షణాల్లో దూరం అవుతుంది. ఎందుకు అవుతుందంటే అమ్మ భగవాన్ల సేవలో ఉన్నందుకు నాకు ఆ విధంగా అద్భుతాలు జరుగుతున్నాయి. భగవాన్లు నాకు ఈరోజు అమ్మ భగవాన్లు ఏంటంటే ఈ కార్యక్రమం ఏంటంటే సమస్త జీవరాశులకు ముక్తినివ్వాలని భగవాన్ సంకల్పించుకొని ఆయన గ్రేస్ అంటే అనుగ్రహం పుట్టినరోజు కళ్యాణం రోజు ట్రెమండస్ గ్రేస్ ఇస్తారు. భగవాన్ స్వయంగా పలికారు. అది మేము భక్త కోటిని అందరినీ పిలిచి 4 మూలల దిక్కు పిలిచి ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ జన్మదిన వేడుకల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమస్త జీవరాశులకు అనుగ్రహం పంచాలి అని భగవాన్ యొక్క సంకల్పం. ఆయన సంకల్పం మేరకు ఈ అనుగ్రహం అందరికి ఇవ్వాలని చెప్పేసి నన్ను మూల నుంచి అందరిని పిలిచి
ఆనందోత్సవాలతో భజన కార్యక్రమాలతో మరియు పాదుకాభిషేకంతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఈ జన్మదిన వేడుకలో జరుపుకున్నాము. ఈ పాదుకాభిషేకం ఎందుకు జరుపుకున్నామంటే అభిషేకం ఆ రోజు ఆ బ్రహ్మకే దక్కింది విష్ణు యొక్క పాదాలు కడగడం. ఈరోజు మా భక్తులందరికీ అభిషేకంలో పాల్గొన్నందుకు, అమ్మ భగవాన్ల పాదుకాభిషేకం చేసినందుకు అందరికీ ఆ యొక్క అనుగ్రహం లభించిందని మేము అనుకుంటున్నాము. ఈ అనుగ్రహం వలన బాంధవ్యాలు సరి అవుతాయి, సమస్త జీవులకు ఆనంద స్థితి వస్తుంది, మరియు ఈ రాబో విపత్తుల నుంచి రక్షింపబడతారని మేము భగవాన్ చెప్పారు. మేము అదే విధంగా ప్రజలకందరికీ చెప్తున్నాము. ఈ భారతదేశం విశ్వగురు అయిపోతుంది. ఈ విశ్వగురువుకు ఈ యొక్క సనాతన ధర్మం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి భగవాన్ పలికారు, మనము ఉన్నత స్థితికి వెళ్తే మన భారతదేశం ప్రథమ స్థితికి వెళ్తుందని చెప్పారు. అలాగే ఈ అభిషేకం ద్వారా ప్రతి ఒక్కరికి అనుగ్రహం పంచి వాళ్ళకు బాంధవ్యాలు సరిచేసి వాళ్ళకు దుఃఖం నుంచి దూరం చేసి దేవుడికి దగ్గర అయినారు ఈరోజు అందరు భక్తులంతా. థ్యాంక్ యూ. జై నమస్తే.